చూసారా హెలికాప్టర్లు ఎంత కింద నుంచి చక్కర్లు కొడుతూ వెళ్తున్నాయో. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా దగ్గరలో ఉన్నటువంటి వెంకటాపురం దగ్గర ఉన్న పాలెం డ్యామ్ దగ్గర నుంచి ఈ దృశ్యాలు చిత్రీకరించామన్నమాట. కేవలం 2 గంటల వ్యవధిలో సుమారు 10 సార్లు హెలికాప్టర్లు అటు ఇటు చక్కర్లు కొడుతూ మనకి కనిపించాయి. ఇక్కడ సిఆర్పిఎఫ్ వారు కర్రిగుట్టల చుట్టూరు చేస్తున్న ఆపరేషన్ ఎంత ఇంటెన్సివ్గా, ఎంత తీవ్రంగా ఉంది అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట. కర్రిగుట్టల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ల కోసమని అవసరమైన ఆయుధాలు కానీ, ఇతర సామాగ్రి కానీ, లేదా వస్తువులు కానీ, కొన్ని సందర్భాల్లో జవాన్లను స్వయంగా తీసుకెళ్లడానికి, లేదా వాళ్ళకి ఏమైనా మెడికల్ హెల్ప్ కావాలంటే వాటిని రవాణా చేయడానికి మొత్తం మీద అన్ని రకాలుగాను హెలికాప్టర్లను ఇక్కడ విస్తృతంగా వాడుతున్నారు. హెలికాప్టర్లే కాదు, డ్రోన్లు కూడా వాడుతున్నారు. సో కేవలం 2 గంటల వ్యవధిలోనే ఇక్కడ పామునూరు దగ్గర ఒక బేస్ క్యాంప్ పెట్టారు సిఆర్పిఎఫ్ వారని చెబుతున్నారు. దానికి సంబంధించిన ధృవీకరణ అయితే మన దగ్గర లేదు. అయితే పామునూరు ఇక్కడ ఈ పాలెం డ్యామ్ దగ్గరికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి బహుశా పామునూరుకే వీరు తీసుకెళ్తున్నారు. అందుకనే అన్నిసార్లు చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లను కూడా మనం చూడవచ్చు. అలాగే హెలికాప్టర్లు కూడా ఏదో ర్యాండమ్గా వచ్చి వెళ్ళడం కాకుండా వెంకటాపురంలో దిగుతున్నాయి అనమాట. వెంకటాపురం నుంచి ఇటువైపు వెళ్ళే క్రమంలో ఒకటి బాగా ఎత్తులో వెళ్తుంటే, ఒకటి బాగా కిందకి వెళ్తుంది. ఒక్కొక్కసారి ఒక్కోలా మారుతుంది. అలాగే దారి కూడా మార్చుకుంటూ వెళ్తుంది. అంటే మావోయిస్టుల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా హెలికాప్టర్లు తిప్పుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది.